Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి డిస్కషన్ చేయబోతున్నాం సార్ అంటే స్పెషల్ క్లాసెస్ లో భాగంగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ ని బేస్ చేసుకొని అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి మోడల్స్ అడుగుతాడు, మరి ఆ క్వశ్చన్స్ ని ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దామండి. ఓకేనా? మరి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ అనగానే చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే ఈ రెండు టాపిక్స్ డిఫికల్ట్ గా ఉంటాయేమో అనుకుంటారు. ఈ రెండు టాపిక్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయాలి అంటే ఏదన్నా కాన్సెప్ట్ నేర్చుకోవాలో లేదా ఏదైనా సరే మనం ప్రిపేర్ అవ్వాలేమో అని చెప్పేసి చాలా మంది విద్యార్థులు భయపడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. ఓకేనా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ ని బేస్ చేసుకొని వాడు ఎలాంటి క్వశ్చన్ అడిగినా గానీ నీకు తెలియాల్సింది డివిజిబిలిటీ రూల్స్ మాత్రమే. ఓకేనా? ఎవరికైతే భాజనీయత సూత్రాల మీద పర్ఫెక్ట్ అవగాహన ఉంటుందో అలాంటి విద్యార్థులు విత్ ఇన్ సెకండ్స్ లో ఆ క్వశ్చన్ ఆన్సర్ అనేది చేయగలరు. మరి అది నిజమా అబద్ధమా అనేది తెలియాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకే ఒక పర్ఫెక్ట్ క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి? మరి డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి అయితే వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నాడు చూడండి. ద ఎల్సిఎం ఆఫ్ ది నెంబర్స్ 12, 15, and 36 is చూడండి 12, 15 మరియు 36 అనే సంఖ్యల యొక్క కాసాగు ఎంత? ఓకేనా? మరి మనం మాట్లాడుకోబోతుంది ఎల్సిఎం గురించి కదా, అసలు కాసాగ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. చూడండి, మరి ఎల్సిఎం ని మనం ఏమంటాం సార్ అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. ఓకేనా? మరి కాసాగిని మనం ఏమంటాం సార్ అంటే కనిష్ట సామాన్య గుణిజం. ఓకేనా? మరి కనిష్ట సామాన్య గుణిజం అంటే ఏంటి సార్ అంటే వీళ్ళందరి చేత డ్యూజిబుల్ అయ్యే అతి చిన్న నెంబర్ ఏంటి అని అర్థం. ఓకేనా? మరి ఇంగ్లీష్ లోనే ఉంది చూడండి, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా? అంటే వీళ్ళందరికీ ఏమై ఉండాలి? కామన్ మల్టిపుల్ అయి ఉండాలంట. ఓకేనా? వీళ్ళందరి కామన్ మల్టిపుల్ అవుతూ లీస్ట్ అంటే చిన్నదవ్వాలి అంటున్నాడు. మరి దీన్ని మనం అచ్చంగా మన తెలుగులో చెప్పుకోవాలి అంటే వీళ్ళ ముగ్గురు చేత డ్యూజిబుల్ అవ్వాలంట. చూడండి, వీళ్ళ ముగ్గురు చేత డ్యూజిబుల్ అయ్యే అతి చిన్న నెంబర్ ఏది అంటున్నాడు. ఓకేనా అండి? 12, 15, 36 వీళ్ళ ముగ్గురు చేత డ్యూజిబుల్ అయ్యే అతి చిన్న నెంబర్ ని కనుగొనగలవా అంటున్నాడు. మరి దాన్ని ఎలా కనుక్కుంటున్నాను చూడండి. చాలా మంది ప్రొసీజర్ చేయడం కానీ లేకపోతే ఇంకేదో చేస్తారు, అలా చేయొద్దండి. ఎప్పుడైనా సరే ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ ని మనం ఓన్లీ ఆప్షన్ బేస్డ్ మాత్రమే వెళ్ళాలి. ఓకేనా? సో ఒక్కసారి అయితే చూడండి ఏం చేస్తున్నాను. వీళ్ళ ముగ్గురు చేత డ్యూజిబుల్ అయ్యే అతి చిన్న నెంబర్ కావాలంట. మరి ఫస్ట్ 72 దగ్గరికి వెళ్ళాను. ఏం సార్ 72 దగ్గరికి వెళ్ళారు అంటే నాకు చిన్న నెంబర్ కావాలి కదా. మరి వీళ్ళలో చిన్న నెంబర్ ఎవరు? 72 కాబట్టి 72 దగ్గరికి వెళ్ళి అడిగాను. ఏమని? 12తో డ్యూజిబుల్ అవుతావా అన్నాను. అవుతాను సార్ అంది. మరి 15తో డ్యూజిబుల్ అవుతావా అన్నాను. అవ్వను సార్ అంది. చూడండి, అంటే వీళ్ళ ముగ్గురిని సాటిస్ఫై చేయాలి. 12తో డ్యూజిబుల్ అవుతుందంట, 36తో కూడా డ్యూజిబుల్ అవుతుందంట. మరి ఎవరితో డ్యూజిబుల్ కాదు? 15తో డ్యూజిబుల్ కాదు. నువ్వు ఇద్దరితో డ్యూజిబుల్ అయితే సరిపోదు, వీళ్ళ ముగ్గురిని సాటిస్ఫై చేయాలి. మరి నువ్వు ఒకరిని సాటిస్ఫై చేయలేకపోతున్నావు కాబట్టి వెంటనే నువ్వు ఆన్సర్ అయ్యే అవకాశం అనేది లేదు. ఓకేనా? సో వెంటనే తర్వాత 96 దగ్గరికి వెళ్ళాను. ఎందుకు సార్ అంటే తరువాత చిన్న నెంబర్ వాడే కదా, వాడి దగ్గరికి వెళ్ళాను. 12తో డ్యూజిబుల్ అవుతావా అన్నాడు. అవుతాను సార్ అన్నాడు. మరి 15తో డ్యూజిబుల్ అవుతావా అన్నాడు. డ్యూజిబుల్ కాను సార్ అన్నాడు. ఓకేనా అండి? మరి వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. నువ్వు ఒకరిని సాటిస్ఫై చేస్తున్నావు, ఒకరిని సాటిస్ఫై చేయలేకపోతున్నావు కాబట్టి వెంటనే వాడిని కూడా ఏం చేశాను? తీసి పక్కన పడేశాను. ఓకేనా అండి? మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను? 180. అదేం సార్ 316 వదిలేశారు అంటే నాకు చిన్న నెంబర్ కావాలి కదండి. మరి వీళ్ళిద్దరి తర్వాత చిన్న నెంబర్ ఎవరు సార్ అంటే 180. సో వెంటనే 180 దగ్గరికి వెళ్ళాను. చూడండి ఏమడుగుతున్నాను. నువ్వు 12 చేత డ్యూజిబుల్ అవుతావా అన్నాడు. డ్యూజిబుల్ అవుతాను సార్ అంది. మరి 15 చేత డ్యూజిబుల్ అవుతావా? డ్యూజిబుల్ అవుతాను సార్ అంది. మరి 36 చేత డ్యూజిబుల్ అవుతావా? డ్యూజిబుల్ అవుతాను సార్ అంది. మరి ఆ విషయం మీకు ఎలా తెలుస్తారంటే డ్యూజిబిలిటీ రూల్స్ నాకు ఐడియా ఉంది. ఎవరికైతే అర్థం కాలేదో వాడికి డ్యూజిబిలిటీ రూల్స్ మీద అవగాహన అనేది లేదని అర్థం. ఓకేనా? చూడండి, ఒక నెంబర్ 12 చేత భాగించాలి అంటే 3 మరియు 4 చేత భాగించాలి. అవునా కాదా? చివరిలో 80 ఉంది కాబట్టి 4 చేత భాగిస్తుంది. 8 + 1 9 కాబట్టి 3 చేత భాగిస్తుంది. ఓకేనా? అంటే 3 మరియు 4 చేత భాగిస్తున్నావు కాబట్టి వెంటనే 12 చేత భాగిస్తావు.
మరి ఒక నెంబర్ 15 చేత భాగించాలంటే 3 మరియు 5 చేత భాగించాలి. చివరిలో 0 ఉంది కాబట్టి 5 చేత భాగిస్తుంది. మరి 3 చేత భాగిస్తుందని ఇందాకే చెప్పాం కాబట్టి సో వెంటనే ఈ నెంబరు 3 మరియు 5 చేత భాగిస్తుంది కాబట్టి వెంటనే 15 చేత భాగిస్తుంది. ఓకేనా. మరి 36 చేత భాగించాలంటే 9 మరియు 4 చేత భాగించాలి. ఆల్రెడీ 4తో భాగిస్తుందని తెలిసింది కాబట్టి ఈ 9తో భాగించుదా లేదా. 8 + 1 ఎంత సార్ అంటే 9. సో 9 9లో భాగించబడుతుంది కాబట్టి 9 మరియు 4 చేత భాగిస్తుంది కాబట్టి వెంటనే దీన్ని మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే 36 చేత భాగించబడుతుంది అని చెప్పొచ్చు. మరి ఇంత స్పీడ్ గా ఎలా చెప్తున్నాను సార్ అంటే డ్యూసిబిలిటీ రూల్స్ అన్ని ఎక్కడ ఉండాలి, మైండ్ లో ఉండాలి. అంతే తప్ప అప్పటికప్పుడు ఇది 12తో భాగిస్తుందా, 15తో భాగిస్తుందా, 36తో భాగిస్తుందా, ఆ పక్కకి వెళ్ళి చెక్ చేస్తాను, ఈ పక్కకి వెళ్ళి చెక్ చేస్తాను, టేబుల్స్ చదువుకుంటూ కూర్చుంటా అంటే పాసిబుల్ కాదండి. ఓకేనా. చూసిన వెంటనే అది డ్యూసిబుల్ అవుతుందా లేదా అనేది చెప్పగలగలేకపోయావు అంటే నీకు డ్యూసిబిలిటీ మీద ఎలాంటి అవగాహన లేదని అర్థం. ఓకేనా. మరి వీళ్ళు ముగ్గురు ఎవరి చేత డ్యూసిబుల్ అవుతున్నారు, 180 చేత డ్యూసిబుల్ అవుతున్నారు కాబట్టి వెంటనే నా ఆన్సర్ డి అని తీసుకున్నాను. ఓకేనా అండి. మరి డి అని తీసుకున్న వెంటనే నన్ను 360 కాల్ చేసింది. ఏమని పిలిచింది, సార్ నేను కూడా 12 చేత భాగిస్తాను, మరి నేను కూడా 15 చేత భాగిస్తాను, మరి నేను కూడా 36 చేత భాగిస్తాను, మరి నన్నెందుకు ఆన్సర్ గా తీసుకోరు సార్, నా మీద మీకు ఎందుకు సార్ అంత చిన్న చూపు అని అడిగింది. సో వెంటనే వాడికి ఏం చెప్పాను అంటే నాకు కావాల్సింది ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏంటిది, లీస్ట్ కామన్ మల్టిపుల్. కామన్ మల్టిపుల్ ఎన్ని ఉంటాయి సార్ అంటే కొన్ని వందలు ఉంటాయండి. ఓకేనా. కొన్ని వందలు ఉంటాయి కాబట్టి వాడు ఏమడుగుతున్నాడు, లీస్ట్ చిన్నది అడుగుతున్నాడు. ఓకేనా అండి. వీడు వీళ్ళ ముగ్గురిని భాగిస్తాడు, అదే వీళ్ళ ముగ్గురు చేత వీడు భాగించబడతాడు, వీళ్ళ ముగ్గురు చేత వీడు కూడా భాగించబడతాడు. నాకు కావాల్సింది ఎవరు, లీస్ట్ అంటే చిన్నది కావాలి. ఓకేనా. అప్పుడు వెంటనే వాడికి ఏం చెప్పాను అంటే 180ని వీళ్ళ ముగ్గురు భాగిస్తారు, మరి 360ను కూడా వీళ్ళు ముగ్గురు భాగిస్తారు, నాకు భాగించబడే సంఖ్యల్లో అతి చిన్నది కావాలి, మరి నీకంటే వీడే చిన్నోడు కదా అందుకని నిన్ను ఆన్సర్ గా తీసుకోలేదు, ఒక్కసారి క్వశ్చన్ లో ఏమడిగాడో చూడు అని చెప్పేసి నేను వాడికి రిప్లై ఇచ్చాను అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనండి. సో ఈ విధంగా నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవుతావు. ఓకేనండి. ఇంకోసారి అయితే చూద్దాం, చూడండి. మరి నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే వీళ్ళ ముగ్గురు చేత భాగించబడే అతి చిన్న సంఖ్య. మరి ఫస్ట్ 72 దగ్గరికి వెళ్ళారు, 12 చేత భాగిస్తుంది, 15 చేత భాగించబడట్లేదు కాబట్టి ఇది నా ఆన్సర్ కాదు. ఓకేనా. నెక్స్ట్ 96 దగ్గరికి వెళ్ళాను, ఎందుకంటే తర్వాత చిన్నది అదే కాబట్టి 12 చేత డ్యూసిబుల్ అవుతుంది, 15 చేత డ్యూసిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఇది నా ఆన్సర్ కాదు. ఓకేనా అండి. మరి తరువాత 180 దగ్గరికి వెళ్ళాను, 12 చేత 15 చేత 36 చేత భాగిస్తబడుతుంది కాబట్టి వెంటనే నా ఆన్సర్ ఏంటి సార్ అంటే డి అని తీసుకోవడం జరిగింది. ఓకేనా. మరి ఇది కూడా భాగించబడుతుంది, నాకు కావాల్సిన చిన్న నెంబర్ కాబట్టి నీకన్నా చిన్న నెంబర్ 180 ఉందిరా, అందుకే నిన్ను ఆన్సర్ గా తీసుకోవట్లేదు అని వాడిని కూడా సాటిస్ఫై చేయడం జరిగింది. ఓకేనా. సో వెంటనే నా ఆన్సర్ ఏంటి సార్ అంటే డి. సో నువ్వు ఇదే విధంగా ఆప్షన్ బేస్డ్ మాత్రమే యూజ్ చేసి ముందుకెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మరి ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం, చూడండి. ద ఎల్సిఎం ఆఫ్ ది నెంబర్స్ 5, 7, and 12 ఈజ్. చూడండి, 5, 7 మరియు 12 అనే సంఖ్యల యొక్క కాసాగు ఎంత. మరి నేను కాసా కనుక్కోవడానికన్నా ముందు ఆ క్వశ్చన్ లో ఉన్న నెంబర్స్ చూశానండి. మరి చూసిన వెంటనే నాకు ఆయన ఏ నెంబర్స్ లాగా కనపడుతున్నాయి సార్ అంటే కో ప్రైమ్ నెంబర్, సహప్రధాన సంఖ్యలుగా కనపడుతున్నాయి. మరి సహప్రధాన సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క కాసా గడిగితే ఏం చేయమని చెప్పాను, వాటి యొక్క లబ్ధం అని చెప్పానండి. ఓకేనా. అందుకే చూడండి, 12 5 60, మరి 60 × 7, 7 6 42 కాబట్టి జస్ట్ 420 అనేది మన ఆన్సర్ అవుతుంది అని నేను తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ నేను మీకు ఏం చేస్తున్నాను సార్ అంటే క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాను, అదే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడడికి కొన్ని పాయింట్స్ కూడా కవర్ చేస్తున్నాను అని గుర్తు చేసుకోవాలి. ఓకేనా అండి. ఇక్కడ ఉన్న ప్రతి సంఖ్యను కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. మరి కో ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, వాటి యొక్క ప్రొడక్ట్ కి ఈక్వల్ అవుతుంది కాబట్టి వాటన్నిటి ఇంటూ చేసి అక్కడ ఆన్సర్ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, చూడండి. నేను ఇక్కడ మాట్లాడుతుంది ఒక క్వశ్చన్ కాదు, ఒక్కొక్క క్వశ్చన్ ని మీరు ఒక్కొక్క మోడల్ గా చూడాలి. ఓకేనా. మోడల్ కి ఒక క్వశ్చన్ మాత్రమే నేను తీసుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, చూడండి. ఏమంటున్నాడు, ద ఎల్సిఎం ఆఫ్ ది 6, 9 and x is 72. ఓకే. Which of the given option can be possible the value of x? చూడండి ఏమంటున్నాడు,
6,9 మరియు ఎక్స్ అనే సంఖ్యల యొక్క కాసాగు 72 అన్నట్లయితే ఇవ్వబడ్డ ఆప్షన్లలో ఏది ఎక్స్ యొక్క సంభావ్యత విలువ కావచ్చును అంటున్నాడు. చూడండి, మరి ఇక్కడ 3 సంఖ్యలు ఉన్నాయంట. ఒక దాని పేరు 6, ఒక దాని పేరు 9, ఇంకో దాని పేరేమో ఎక్స్ తెలియదు అంటున్నాడు. మరి ఈ 3 సంఖ్యల యొక్క ఎల్సిఎం ఎంతకి సమానం? 172కి సమానం అవ్వాలంటే ఎక్స్ ప్లేస్ లో ఎవరు ఉండాలి అంటున్నాడు. మరి ఎక్స్ ప్లేస్ లో ఎవరు ఉండాలి అనేది నీ సొంతగా డెసిషన్ తీసుకునే అధికారం నీకు లేదండి, ఓకేనా? అందుకే ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలి. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను. ఎంత సార్ అంటే 18. చూడండి, 6, 9, 18 యొక్క కాసాగ్ ఎంత సార్ అంటే 32, ఓకేనా? మరి ఈ 3 సంఖ్యల యొక్క కాసాగ్ ఎంత ఉండాలి? 32 ఉండాలి. 72 ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ 18 ఉండకూడదు. ఎక్స్ ప్లేస్ లో 18 ఉన్నట్లయితే కాసాగ్ ఎంత వస్తుంది? 36 వస్తుంది. కాబట్టి 18 నువ్వు ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు, వెళ్ళిపో అని చెప్పాను. మీకు ఎలా తెలుస్తారు ఈ 3 సంఖ్యల యొక్క కాసాగు 36 అంటే? నేను షార్ట్ కట్ చెప్పాను, ఒక్కసారి వెనక్కి వెళ్ళి మీరు చూసుకోండి, ఓకేనండి? మరి వెంటనే తర్వాత ఎవరిని రమ్మన్నాను? 12ని రమ్మన్నాను. చూడండి, ఎక్స్ ప్లేస్ లో 12 ఉంది. 6, 9, 12 యొక్క కాసాగ్ ఎంత సార్ అంటే 36. మరి 72 ఉండాలి అంటే 12 ఉంటే కాసాగు 36 వస్తుంది. మరి నాకు 36 రావద్దు, 72 రావాలి. కాబట్టి ఇక్కడ 12 ఉండటానికి కూడా అవకాశం లేదు, ఓకేనా? ఒకవేళ 36 తీసుకున్నాను అనుకోండి, 9, 6, 36 యొక్క కాసాగ్ ఎంత సార్ అంటే మళ్ళీ 36 వస్తుంది, ఓకేనా? మరి నాకు 72 రావాలి కాబట్టి నువ్వు కూడా ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు, వెంటనే వెళ్ళిపోమని చెప్పాను. మరి మిగిలింది 24 కాబట్టి వెంటనే ఎవరిని ఆన్సర్ గా తీసుకుందాం? డీని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. నేను నమ్మను సార్, నాకు మీ మీద నమ్మకం లేదు సార్ అంటే వెంటనే వీళ్ళ ముగ్గురికి కాసాగు కనుక్కో. మరి కాసాగు ఖచ్చితంగా ఎంత వచ్చింది సార్ అంటే 72 వచ్చింది. లేదు అంటే నేను చూపెడతాను, చూడండి. దీంట్లో పెద్ద నెంబర్ ఎంత సార్ అంటే 24, ఓకేనా? 24ని 6 భాగిస్తుందా? భాగిస్తుంది. మరి 24ని 9 భాగిస్తుందా? భాగించదు, ఓకేనా? మరి 24ని 26 భాగిస్తుందా? భాగిస్తుంది. అంటే వీళ్ళ ముగ్గురు చేత భాగించబడే నెంబర్ కావాలి, ఓకేనా? అందుకే చూడండి, 24 రెళ్ళు ఎంత సార్ అంటే 48. మరి 48ని 24 భాగిస్తుంది, 6 భాగిస్తుంది. బట్ ఎవరు భాగించరు? 9 భాగించరు, ఓకేనా అండి? అందుకే 24 మూళ్ళు చూడండి. మరి 24 మూళ్ళు ఎంత సార్ అంటే 72, ఓకేనా? మరి ఈ 72ని 6 భాగిస్తుంది. మరి ఈ 72ని 9 భాగిస్తుంది. మరి ఈ 72ని 24, ఓకేనా? ఈ 3 సంఖ్యలు భాగిస్తాయి కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క ఎల్సిఎం ఎంతకి సమానం? 72కే సమానం. అంటే ఎల్సిఎం 72 రావాలి అంటే ఇక్కడ 24 ఉండటానికి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దీని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి, ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మరి క్వశ్చన్ నెంబర్ 4 ఒకసారి చూద్దాం. చూడండి, ద ఎల్సిఎం ఆఫ్ ది నెంబర్స్ 18, 2.4, అండ్ 3.6. చూడండి ఏమంటున్నాడు? 18, 2.4 మరియు 3.6 అనే సంఖ్యల యొక్క కాసాగు ఎంత? అంటే ఏం చేస్తున్నాడు? పాయింట్లలో కాసాగు ఎంత అంటున్నాడు. షూర్, ఖచ్చితంగా చెప్తాను. చూడండి, మరి పాయింట్లలో ఉన్న నెంబర్ కి నాకు కాసాగు కనుక్కోవడం రాదండి, ఓకేనా? మరి అందుకే ఏం చేస్తున్నాను సార్ అంటే పాయింట్ పోగొట్టాలి. మరి పాయింట్ పోగొట్టాలంటే ఏం చేయాలి? ఇంటూ 10 చేయాలి కదా. చూడండి, మరి 2.4 into 10 ఎంత సార్ అంటే 24. అంటే నేనేం చేస్తున్నాను? ఇంటూ 10 చేస్తున్నాను అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ 3.6 into 10 ఎంత సార్ అంటే 36, ఓకేనా? ఉన్న ప్రతి నెంబర్ ని ఏం చేస్తున్నాను? ఇంటూ 10 చేస్తున్నాను. ఎందుకని? పాయింట్ పోగొట్టాలి కాబట్టి, ఓకేనా? ఇక్కడ ఇంటూ 10 చేసి పాయింట్ పోగొట్టాను, ఇక్కడ ఇంటూ 10 చేసి పాయింట్ పోగొట్టాను. మరి 18ని కూడా ఏం చేయాలి? ఇంటూ 10 చేయాలి. ఎందుకని? ఒక నెంబర్ ని ఇంటూ 10 చేయకూడదు, అన్ని నెంబర్స్ ని ఇంటూ 10 చేస్తేనే నాకు వాల్యూలో ఎలాంటి మార్పు రాదు. కాబట్టి వెంటనే దీన్ని కూడా ఇంటూ 10 చేశాను. సో వెంటనే ఎంత వచ్చింది సార్ అంటే 180 రావడం జరిగింది, ఓకేనా? అంటే వాడు ఇచ్చిన వాల్యూస్ ఇవి సార్. అదేంది సార్, వాడొక వాల్యూస్ వస్తే మీరు ఒక వాల్యూస్ అజంప్షన్ చేసుకున్నారు అంటే అలా కూడా ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా అండి? ఇప్పుడు నేను ఏం చేస్తాను సార్ అంటే వీటికి ఎల్సిఎం కడతాను. మరి వీటికి ఎల్సిఎం ఎలా కడతాను అనేది ఒక్కసారి మీరే చూద్దరు. చూడండి, ఒకసారి ఏం చేస్తున్నాను. మరి వీటిలో పెద్ద నెంబర్ ఎవరు? 180. ఇందాక తీసుకున్నట్టే దీన్ని తీసుకున్నాను. చూడండి, మరి 180ని 180 భాగిస్తుందా? భాగిస్తుంది. మరి 180ని 36 భాగిస్తుందా?
భాగిస్తుంది. మరి ఈ 180ని 24 భాగిస్తుందా? భాగించదు. ఓకేనా అండి. మరి భాగించాలి కాబట్టి ఏం చేస్తున్నాను సార్ అంటే ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 చేయాలని చెప్పాను. ఓకేనా అండి. మరి ఇంటూ 2 చేస్తే ఎంత సార్ అంటే 360. చూడండి, మరి అడిగాను 180ని అడిగాను 360ని భాగిస్తావా? భాగిస్తాను సార్ అంది. మరి 36ని అడిగాను భాగిస్తావా? భాగిస్తాను సార్ అంది. ఇప్పుడు వెళ్ళి 26ని అడిగాను భాగిస్తావా అన్నాను. షూర్, ఖచ్చితంగా భాగిస్తాను సార్ అంది. ఓకేనా అండి. మరి వీళ్ళ ముగ్గురు చేత భాగించబడే అతి చిన్న సంఖ్యనే మనం ఏమంటాం సార్ అంటే 360 అంటాం. ఓకేనా. అంటే ఈ మూడు సంఖ్యల యొక్క కాసాగు ఎంతకి సమానం సార్ అంటే 360కి సమానం. మరి 360 తీసుకోండి సార్ అంటే తీసుకోనండి. చూడండి, ఎందుకు సార్ అంటే ఇక్కడ అన్ని నెంబర్స్ ని ఏం చేశాను? ఇంటూ 10 చేశాను. అవునా కాదా? అన్ని నెంబర్స్ ని ఇంటూ 10 చేశాను కాబట్టి వచ్చిన ఆన్సర్ ని ఏం చేస్తాను సార్ అంటే డివైడెడ్ బై 10 చేస్తానండి. ఓకేనా. నా కంఫర్ట్ కోసం నేను ఏం చేశాను? ఇంటూ 10 చేశాను. మరి ఇంటూ 10 చేశాను కాబట్టి వచ్చిన ఆన్సర్ ని నా కంఫర్ట్ గురించి మళ్ళీ నార్మల్ గా చేంజ్ చేయాలి కదా, అందుకని ఏం చేస్తాను? డివైడెడ్ బై 10 చేస్తాను. మరి డివైడెడ్ బై 10 చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోయింది. వెంటనే ఆన్సర్ ఎంత సార్ అంటే 36 కి ఈక్వల్. ఓకేనా. పాయింట్ లో ఉన్న క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయలేను కాబట్టి నేనేం చేశాను సార్ అంటే నాకు నచ్చినట్టుగా మార్చుకున్నాను. మార్చుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేశాను సార్ అంటే ఇంటూ 10 చేశాను కాబట్టి డివైడెడ్ బై 10 చేసి మరలా అదే స్థితిలోకి మార్చాను. ఓకేనా. ఈ మూడు సంఖ్యల యొక్క ఎల్సిఎం ఎంత సార్ అంటే 360కి సమానం. అదే ఈ పాయింట్లలో ఉన్న నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంతకి సమానం సార్ అంటే 36కి సమానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇవి చాలా చాలా చిన్న క్వశ్చన్స్, ఆల్మోస్ట్ మీరందరూ చూసే ఉంటారు. ఓకేనా అండి. చూడండి, ఎప్పుడో రేర్ గా అడుగుతూ ఉంటాడు. ఏమంటున్నాడు చూడండి, ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 3 power 11 ఇంటూ 5 power 9 ఇంటూ 7 power 1 కామా 3 power 14 ఇంటూ 5 power 11 ఇంటూ 7 స్క్వేర్ కామా 3 power 1 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 power 11. ఓకేనా. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, వాటి యొక్క కాసాగు ఎంత అంటున్నాడు. ఓకేనా అండి. ఈ మూడు ఏంటి సార్ అంటే ఒక జట్టు. ఓకే. మరి ఈ మూడు ఏంటి సార్ అంటే ఒక జట్టు, ఎందుకని కామన్ పెట్టాడు కాబట్టి. మరి ఈ మూడు ఏంటి సార్ అంటే ఒక జట్టు. ఓకేనా. ఇలా ఇచ్చేసి మనల్ని కాసాగు అడిగినప్పుడు నేను ఏం చేయమన్నాను సార్ అంటే 3 power 11 3 power 14 3 power 1. మరి వీటిలో పెద్ద నెంబర్ ఎంత సార్ అంటే 3 power 14 కాబట్టి సో అక్కడ నేను ఏం తీసుకోమన్నాను? 3 power 14 తీసుకోమని చెప్పాను. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5 power 9 5 power 11 5 power 2. మరి నీకు కావాల్సింది ఎల్సిఎం కాబట్టి దీంట్లో పెద్ద నెంబర్ ఎవడు ఉన్నాడో వాడిని తీసుకోమని చెప్పాను. మరి పెద్ద నెంబర్ ఎవరు సార్ అంటే 5 power 11 కాబట్టి వెంటనే 5 power 11 తీసుకో. ఓకేనా. మరి 7 power 1 7 స్క్వేర్ 7 power 11. మరి వీళ్ళ ముగ్గురులో ఎవరు సార్ పెద్దవాడు అంటే 7 power 11 పెద్దవాడు కాబట్టి వెంటనే 7 power 11 ని తీసుకో. ఓకేనా. మరి దీన్నే మనం ఏమంటాం సార్ అంటే కాసాగు అంటాం. ఒకవేళ చిన్న వాల్యూస్ తీసుకుంటే దాన్ని ఏమంటాం? గాసాబా అంటాం. ఓకేనా. వాడు ఎల్సిఎం అడిగాడు కాబట్టి పెద్ద వాల్యూస్ తీసుకొచ్చి పక్కన రాశాను. ఒకవేళ వాడు హెచ్సిఎఫ్ అడిగితే ఏం చేసేవాడిని? చిన్న వాల్యూస్ తీసి పక్కన రాసేవాడిని. ఓకేనా. మరి ఈ ఆప్షన్ ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. చూడండి, మరి 3 power 14 5 power 11 అండ్ 7 power 11 ఎక్కడ ఉంది సార్ అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని మన యొక్క ఎల్సిఎం గా భావించడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి. ఇది ఎలా వచ్చింది, ఇలా ఎందుకు తీసుకున్నాను, ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి అనేది మీకు నేను కాన్సెప్ట్ లో చెప్పడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. మరి క్వశ్చన్ నెంబర్ 6 లో ఏం అడుగుతున్నాడో చూద్దాం. చూడండి, find the LCM of 3 power 5 into 7 power 11 comma okay 2 power 5 into 3 power 6 into 7 power 13 comma okay 3 power 4 into 2 power 9 into 7 power 5. ఓకేనా అండి. మరి వీటికి కూడా ఏం కావాలంటే వాడికి ఎల్సిఎం కావాలి అంటున్నాడు. చూడండి, మరి ఇక్కడ వీళ్ళు ఎవరు సార్ అంటే ఒక జట్టు. ఓకే. మరి వీళ్ళ ముగ్గురు ఎవరు సార్ అంటే ఒక జట్టు. ఓకే. మరి వీళ్ళ ముగ్గురు ఎవరు సార్ అంటే ఒక జట్టు. ఓకేనా అండి. ఇక్కడ చూద్దాం. చూడండి, ఫస్ట్ 2 తీసుకుందామని చూశాను. అరే ఇక్కడ ఏం లేదు కదా సార్ అని కంగారు పడొద్దు, నువ్వే రాసుకో. ఓకేనా. ఎవరికైనా కావాలి అంటే కంఫర్టబుల్ కోసం రాసుకో, లేకపోయినా లేదు. చూడండి, ఇక్కడ నేను ఏమని రాస్తాను సార్ అంటే 2 power 0 అని రాస్తానండి. ఏమైనా ఇబ్బంది నీకు లేదు, ఎందుకని 2 power 0 అంటే 1. మరి 1 into సంథింగ్ ఎంత అవుతుంది? అదే వాల్యూ అవుతుంది కాబట్టి అక్కడ నువ్వు 2 power 0 రాయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో 2 power 0 ఉంది,
ఇక్కడేమో 2 పవర్ 5 ఉంది, ఇక్కడేమో 2 పవర్ 9 ఉంది. మరి నీకు కావాల్సింది పెద్ద నెంబర్ కదా, సో వెంటనే ఏం తీసుకుంటాను సార్ అంటే 2 పవర్ 9 తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పవర్ 5 ఉంది, మరి ఇక్కడ 3 పవర్ 6 ఉంది, ఇక్కడ 3 పవర్ 4 ఉంది. మరి వీళ్ళల్లో పెద్దవాడెవడు? 3 పవర్ 6 కాబట్టి వెంటనే ఇక్కడ నేనేం తీసుకుంటాను సార్ అంటే 3 పవర్ 6 తీసుకున్నాను. అయిపోయిందా? నెక్స్ట్ చూద్దాం. చూడండి, మరి ఇక్కడ 7 పవర్ 11 ఉంది, ఓకే, 7 పవర్ 13 ఉంది, 7 పవర్ 5 ఉంది. మరి నాకు కావాల్సింది ఎల్సిఎం కాబట్టి పెద్ద నెంబర్ ని వెతుకుతాను. ఓకేనా అండి? మరి వెంటనే పెద్ద నెంబర్ ఎవరు సార్ అంటే 7 పవర్ 13 కాబట్టి వెంటనే 7 పవర్ 13 ఆన్సర్ గా చూస్ చేసుకుంటాను. మరి ఇది ఎక్కడైనా ఉందా అని చెప్పి వెతికితే నాకు ఎక్కడ కనపడుతుందో చూడండి, ఎక్కడుందండి? ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇలా వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఏం చేస్తారంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయొచ్చు. దీన్ని ఎజంప్షన్ చేసుకోవచ్చు, చేసుకోపోయినా పర్లేదు. ఓకేనా? ఎవరన్నా కన్ఫ్యూజ్ అవుతాను అంటే చేసుకోండి, ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు. ఆల్రెడీ నేను క్లాస్ విన్నాను సార్ అంటే అలా ఎజంప్షన్ చేసుకొని టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 7 ఇంటూ 2 పవర్ 11 కామా 3 పవర్ 9 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 11 కామా, ఓకే, 5 పవర్ 1 ఇంటూ 7 పవర్ 13 ఇంటూ 5 పవర్ 11 ఇంటూ 2 పవర్ 12. ఓకేనా? ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చేసి వాటి ఎల్సిఎం అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు ముగ్గురు ఒక జట్టు, ఓకే, మరి వీళ్ళు ముగ్గురు ఒక జట్టు, ఓకే, మరి వీళ్ళు నలుగురు ఎవరు సార్ అంటే ఒక జట్టు. ఓకేనా? మరి వీళ్ళని మనం క్లియర్ అండ్ క్లారిటీ ఎలా రాసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ 2 పవర్ 1 ఉంది, ఇక్కడ 2 పవర్ 11 ఉంది. మరి వీళ్ళంతా ఒక జట్టే కదా, అందుకని వీళ్ళని ఏమని రాస్తాను సార్ అంటే 2 పవర్ 12 అని రాస్తాను. ఓకేనా? నెక్స్ట్ మరి 3 పవర్ 7 ఉంది కాబట్టి వెంటనే 3 పవర్ 7 అని రాశాను. అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. చూడండి, 3 పవర్ 9 అండ్ 3 పవర్ 2. సో దీన్ని మనం ఏం రాద్దాం సార్ అంటే 3 పవర్ 11 ఇంటూ 5 పవర్ ఎంత సార్ అంటే 11 అని రాద్దాం. అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ దాన్ని చూద్దాం. చూడండి, 5 పవర్ 11 అండ్ 5 పవర్ 1. సో వెంటనే దీన్ని మనం ఏమని రాద్దాం సార్ అంటే 5 పవర్ 12 అని రాద్దాం. ఓకేనా? 5 పవర్ 12, ఓకే. నెక్స్ట్ ఇంటూ 2 పవర్ ఎంత సార్ అంటే 12, ఓకే. నెక్స్ట్ 7 పవర్ ఎంత సార్ అంటే 13 అని చెప్పేసి క్లియర్ గా రాసుకున్నాను. ఓకేనా? ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, సో వాటిని ప్రైమ్ గా రాసుకోవాలి అని చెప్పాను. అవి విడివిడిగా ఉన్నా కానీ వాటిని ఏం చేయాలి, ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలని చెప్పాను. ఓకేనా అండి? ఇప్పుడు రెడీ చేసి వాడు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్దాం. చూడండి, మరి ఇక్కడ 2 పవర్ ఎంత సార్ అంటే 12, ఓకే, ఇక్కడ 2 పవర్ ఎంత సార్ అంటే 12. ఇక్కడ ఏం లేకపోతే 2 పవర్ ఎంత అనుకుంటాం? 0 అనుకుంటాం. ఓకేనా అండి? మరి మనకు కావాల్సింది పెద్ద నెంబర్ కాబట్టి సో వెంటనే 2 పవర్ ఎంత సార్ అంటే 12 అని రాశాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 పవర్ 7, ఓకే, మరి 3 పవర్ 11. ఇక్కడ ఏమీ లేకపోతే ఏమనుకుంటాం? 3 పవర్ 0 అనుకుంటాం. మనకు కావాల్సింది పెద్ద నెంబర్ కాబట్టి వెంటనే 3 పవర్ ఎంత సార్ అంటే 11 అని రాశాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 5 పవర్ 11 అండ్ 5 పవర్ 12. అంటే పెద్దవాడెవరు? 5 పవర్ 12 కాబట్టి వెంటనే 5 పవర్ ఎంత తీసుకుంటాం సార్ అంటే 12 అని తీసుకుంటాం. ఇక్కడ లేకపోతే ఏమనుకుంటాం? 0 అనుకుంటాం. 5 పవర్ 0 అనుకున్న పెద్ద నెంబర్ వాడే కదా, సో అప్పుడు వాడిని తీసుకుంటాం. చూడండి, ఇక్కడ 7 పవర్ 13 ఇది ఒక్కటే ఉంది. ఇక్కడ ఏం చేస్తాం? 7 పవర్ 0, ఇక్కడ కూడా 7 పవర్ 0. మనకు కావాల్సింది పెద్దవాడే కాబట్టి సో వెంటనే మనం ఏం తీసుకుంటాం సార్ అంటే 7 పవర్ 13 ని మాత్రమే ఆన్సర్ గా చూస్ చేసుకుంటాం కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా? మరి ఎక్కడుంది సార్ మన ఆన్సర్ అనేది ఒక్కసారి మనం అయితే చూద్దాం. ఎక్కడుంది చూడండి, ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకున్నట్లయితే ఒక మార్కు రావడానికి అవకాశం అనేది ఉంటది. ఓకేనా? ఇలా వచ్చే మార్కుల్ని మనం పోగొట్టుకోవద్దండి. ఓకేనా? ఈజీగా ఒక క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయగలిగినప్పుడు ఆ క్వశ్చన్ ని మనం చేయకుండా పక్కకి వెళ్ళకూడదు. ఎప్పుడైతే నువ్వు ఆ ఈజీ మార్క్ ను జేబులో వేసుకోగలుగుతావో అప్పుడే నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 8 ని కూడా ఒకసారి మనం అయితే చూద్దాం. చూడండి, ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 3a² BC
కామా 4ab² కామా 5ab² ఇజ్ ఈక్వల్ హౌ మచ్. చూడండి ఇక్కడ మరి ఇక్కడ చరరాశులు స్థిర రాశులు రెండు ఉన్నాయి కాబట్టి సో ఎలా చేస్తాను ఒకసారి చూడండి. మరి 4 గాని 3 గాని 5 గాని వీటిని ఏమంటాం? కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. మరి కో ప్రైమ్ నెంబర్స్ ఎల్సిఎం ఏమవుతుంది? వాటి లబ్ధం అవుతుంది కాబట్టి 3 4 12 12 5 ఎంత? 60. సో వెంటనే నేను ఏం తీసుకుంటున్నాను సార్ అంటే ఈ 3 చరరాశులు యొక్క వాల్యూ 60కి సమానం. ఓకేనా? మరి a² ఉంది, a ఉంది, a ఉంది. మరి ఏం తీసుకోవాలి? పెద్దది a² కాబట్టి వెంటనే a² తీసుకున్నాను. ఓకేనా అండి? మరి ఇక్కడ b ఉంది, b² ఉంది, b ఉంది. మరి పెద్దవాడెవడు? b² కాబట్టి వెంటనే b² ని తీసుకున్నాను. ఓకేనా అండి? మరి ఇక్కడ c ఉంది, c ఉంది, c² ఉంది. మరి పెద్దవాడు ఎవడవుతాడు? c² అవుతాడు కాబట్టి వెంటనే c². సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 60 a² b² c² అవుతుంది. మరి ఉందా సార్ 60 a² b² c² అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందామండి. ఓకేనా? ఇవన్నీ చాలా చాలా ఈజీ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ నేను మీకు ఎన్నో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి ఏమంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 ఏంటంట చూడండి. ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ ఇంక్రీజ్ బై 3 ఈజ్ డివిజిబుల్ బై ఈచ్ వన్ ఆఫ్ 10, 12, and 15 ఇయర్స్. చూడండి ఏ కనిష్ట సంఖ్యకు 3 కలుపగా అది 10, 12, 15 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకేనా అండి? ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబర్ ఏదో నాకు తెలియదు. ఓకేనా? మరి ఆ నెంబర్ అంట చూడండి మరి వీళ్ళ ముగ్గురు చేత డివిజిబుల్ అవుతుందంట. ఎప్పుడు సార్ అంటే ఒక 3 కలిపినప్పుడు. ఓకేనా? ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబర్ కి 3 కలిపావనుకోండి 10 చేత భాగించబడిద్దంట, 12 చేత భాగించబడిద్దంట, 15 చేత కూడా భాగించబడుతుంది. ఆ నెంబర్ ని కనుక్కోండి అంటున్నాడు. మరి ఇంకో మాట కూడా చెప్తున్నాడు, ఏ కనిష్ట సంఖ్య. కనిష్ట అంటే ఏంటిది? చిన్న సంఖ్య అంటున్నాడు. ఓకేనా అండి? ఇక్కడ ఏదో ఒక చిన్న సంఖ్య ఉందంట, ఆ చిన్న సంఖ్యకి 3 కలిపావనుకోండి అది 10 చేత భాగించబడిద్దంట, అది 12 చేత భాగించబడిద్దంట, అది 15 చేత కూడా భాగించబడిద్దంట. ఓకేనా అండి? సో వెంటనే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను సార్ అంటే సో ఎవరి దగ్గరికి వెళ్ళాను? 27 దగ్గరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళారు సార్ 27 దగ్గరికి అని మీరు అడుగుతారు. నాకు కావాల్సింది ఏ సంఖ్య? కనిష్ట సంఖ్య అంటే చిన్న సంఖ్య. సో వెంటనే 27 దగ్గరికి వెళ్ళి 3 కలిపాను. చూడండి 27కి 3 కలపగానే ఎంత అయింది సార్ అంటే 30 అయింది. ఓకేనా? 10 చేత భాగించబడతావా? భాగించబడతాను సార్ అంది. మరి 15 చేత భాగించబడతావా? భాగించబడతాను సార్ అంది. మరి 12 చేత భాగించబడతావా? భాగించబడను సార్ అంది. సో వెంటనే నేను అనుకున్నది తప్పు అని చెప్పేసి దాన్ని ఏం చేశాను? ఎలిమినేషన్ చేసి పక్కన పడేశాను. ఓకేనా అండి? ఇక్కడ ఏదో ఒక చిన్న నెంబర్ ఉంది అనేసరికి ఇదేమో అనుకున్నాను. అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి 3 కలిపితే వీళ్ళ ముగ్గురు చేత భాగించబడుతుందా? లేదు కాబట్టి పక్కన పడేశాను. ఓకేనా అండి? నెక్స్ట్ తర్వాత ఏం చేశాను సార్ అంటే తరువాత చిన్న సంఖ్య ఎవరు? 57 దగ్గరికి వెళ్ళాను. మరి 57కి 3 కలిపితే ఎంత సార్ అంటే 60. చూడండి 10 చేత భాగించబడతావా? భాగిస్తాను సార్ అంది. 12 చేత భాగించబడతావా? భాగిస్తాను సార్ అంది. 15 చేత భాగిస్తావా? భాగిస్తాను సార్ అంది. సో వెంటనే ఆ ఆన్సర్ ఏంటి సార్ అంటే బి అని చెప్పాను. మిగిలిన చెక్ చేయరా సార్ అంటే చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? వాడు అడిగింది 3 ఒక చిన్న సంఖ్య ఉందంట, వీళ్ళల్లో ఒక చిన్న సంఖ్య ఉంది అన్నాడు. మొదటి ఇది అనుకున్నాను, వర్కౌట్ కాలేదు. తర్వాత ఇది అనుకున్నాను, అది వర్కౌట్ అయింది, అది నా ఆన్సర్. అప్పుడు వెంటనే 117 నన్ను పిలుస్తుంది. ఏమని అంటే నాకు కూడా 3 కలుపు 120 అవుతాను. మరి 10 నన్ను భాగిస్తుంది, 12 నన్ను భాగిస్తుంది, మరి 15 కూడా నన్ను భాగిస్తుంది కదా, మరి నన్ను ఎందుకు ఆన్సర్ గా తీసుకోవు అంటది. సో అప్పుడు వెంటనే దానికి నేను ఏం చెప్తాను అంటే నాకు కావాల్సింది కనిష్ట సంఖ్య, చిన్న సంఖ్య. వీడికి 3 కలిపినా వీళ్ళ ముగ్గురు చేత భాగిస్తాడు, వీళ్ళకి 3 కలిపినా ముగ్గురు చేత భాగిస్తావు. ఇలా 100 నెంబర్స్ కి 3 కలిపినా వీళ్ళ ముగ్గురు చేత భాగిస్తారు. నాకు కావాల్సింది చిన్న నెంబర్. ఓకేనా? మరి మీ ఇద్దరిలో చిన్నవాడు వీడే కాబట్టి సో వెంటనే వాడిని ఆన్సర్ గా తీసుకుంటాను. నీలాంటి నెంబర్స్ ఎన్నున్నా గానీ వాళ్ళని నేను ఆన్సర్ గా తీసుకోను అని చెప్పేసి రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి? ఆ విషయాన్ని మనం గమనించాలి. సో ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బి నా ఆన్సర్. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 10 ఏమంటున్నాడో చూద్దాం. చూడండి ద లార్జెస్ట్ నెంబర్ విచ్ వన్ డిక్రీజ్డ్ బై 5 ఈజ్ డివిజిబుల్ బై ఈచ్ వన్ 18, 24, and 36. చూడండి
ఏ కనిష్ట సంఖ్య నుండి 5 తీసివేసిన అది 18, 24, 36ల చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకేనా? మరి ఇక్కడ ఏదో ఒక చిన్న నెంబర్ ఉందంట, నెంబర్ కాదు చిన్న నెంబర్. ఓకేనా? ఇక్కడ ఏదో ఒక చిన్న నెంబర్ ఉందంట, దాంట్లో నుంచి 5 తీసేస్తే వీళ్ళ ముగ్గురు చేత భాగించబడిద్దంట. సో వెంటనే నేను 41 దగ్గరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళారు సార్, మీ ఇష్టమా సార్ వెళ్ళడం అంటే, చిన్న నెంబర్ అన్నాడు కదా అందుకని ఇక్కడికి వెళ్ళాను. ఓకేనా? మరి వెంటనే వీడి దగ్గర నుంచి ఒక 5 లాగేశాను. ఓకేనా అండి? మరి ఇక్కడ 41లోంచి 5 పోతే ఎంత వచ్చింది సార్ అంటే 36 వచ్చింది. చూడండి, మరి 18 36ని భాగిస్తుంది, మరి 36ని భాగిస్తుంది, మరి 36ని 24 భాగిస్తుందా? భాగించట్లేదు. సో వెంటనే నువ్వు నా ఆన్సర్ కాదురా బాబు, ఎందుకని 5 తీసేస్తే వాళ్ళ ముగ్గురిని సాటిస్ఫై చేయాలి, నువ్వు ఒకరిని సాటిస్ఫై చేయలేకపోయావు కాబట్టి నువ్వు నా ఆన్సర్ కాదు అని చెప్పాను. ఓకే, మరి తర్వాత చిన్న నెంబర్ ఎవరు? 72 కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళాను. సో వెంటనే వీడి దగ్గర కూడా 5 తీసేసాను. చూడండి, మరి 72లో నుంచి 5 తీసేస్తే ఎంత సార్ అంటే 67 రావడం జరిగింది. మరి 67ని 18 భాగించిద్దా? లేదు. 24 భాగించిద్దా? లేదు. 36 భాగించిద్దా? లేదు. వాళ్ళందరి చేత భాగించబడాలి, నువ్వెవ్వడి చేత భాగించబడట్లేదురా, వెంటనే నువ్వు కూడా నా ఆన్సర్ కాదు అని చెప్పాను. ఓకేనా? మరి తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాను? 77 దగ్గరికి వెళ్ళాను. ఓకేనా అండి? మరి ఇక్కడ కూడా ఏం చేశాను? 5 తీసేయాలి కదా, 5 తీసేసాను. మరి 5 తీసేస్తే ఎంత వచ్చింది సార్ అంటే 72 రావడం జరిగింది. ఓకేనా? మరి చూడండి, 18 72ని భాగిస్తుంది, 24 72ని భాగిస్తుంది, 36 72ని భాగిస్తుంది. ఎలా తెలుస్తారు మీకు అంటే డివిజిబిలిటీ రూల్స్, అదే నేను చెప్తుంది. ఓకేనా? ఈ టాపిక్ మొత్తం డివిజిబిలిటీ రూల్స్ మీదే డిపెండ్ అయి ఉంటది. మరి వీళ్ళు ముగ్గురు ఎవరిని భాగిస్తున్నారు? 72ని భాగిస్తున్నారు కాబట్టి వెంటనే నా ఆన్సర్ 77 అని చెప్పి తీసుకొని వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఓకేనా? వెంటనే నన్ను 149 పిలిచింది, సార్ నన్ను మర్చిపోయారు అని. ఏం చేద్దాం అన్నాను. నా దగ్గర నుంచి కూడా ఒక 5 తీసేయండి సార్, ఎంత వస్తుంది? 144 వస్తుంది సార్. మరి 18 నన్ను భాగిస్తుంది, 24 నన్ను భాగిస్తుంది, అరే 36 కూడా నన్ను భాగిస్తుంది కదా సార్, మరి నన్ను ఎందుకు వదిలేశారు అని చెప్పేసి ఎవరు అడుగుతున్నారు? 149 అడుగుతుంది. అప్పుడు నేను వాడికి ఏం చెప్తున్నాను అంటే, నాకు కావలసింది కనిష్ట సంఖ్య, చిన్న సంఖ్య. ఓకేనా? 5 తీసేస్తే వీళ్ళ చేత భాగించబడే సంఖ్యలు కొన్ని వేలు, కొన్ని లక్షలు, కొన్ని కోట్లు కూడా ఉండొచ్చు. ఓకేనా? నాకు కావాల్సింది అతి చిన్న సంఖ్య. మరి నీకన్నా చిన్నవాడు వీడి కాబట్టి వెంటనే నేను 77ను మాత్రమే ఆన్సర్ గా తీసుకున్నాను, ఇంకా వేరే వాళ్ళని తీసుకోవడానికి అవకాశం లేదు అని చెప్తున్నాను. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. మరి క్వశ్చన్ నెంబర్ 11 ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, the largest number which one divisible by 4 is each number on 30, 60 and 80. చూడండి, ఏ కనిష్ట సంఖ్యను 4 చేత భాగించగా అది 30, 60, 80ల చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఉందంట, దాన్ని ఏం చేయాలంట? 4తో భాగించాలంట. 4తో డివిజిబుల్ చేసినప్పుడు వచ్చిన నెంబర్ వీళ్ళందరి చేత భాగించబడిద్దంట. ఓకేనా అండి? మరి కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి వీళ్ళలో చిన్నవాడు కదా, వీడి దగ్గరికి వెళ్ళి వీడిని 4తో భాగించాను. 60ని 4తో భాగిస్తే ఎంత వచ్చింది సార్ అంటే 15. చూడండి, మరి చూడండి, 15ను 30 భాగిస్తుందా? లేదు. 15ని 60 భాగిస్తుందా? లేదు. మరి 15ని 80 భాగిస్తుందా? లేదు. చూడండి, మరి వీళ్ళ ముగ్గురు చేత భాగించబడిద్ది అంటున్నాడు. మరి వీళ్ళ ముగ్గురు చేత వీడు భాగించబడట్లేదు కాబట్టి 60 నా ఆన్సర్ కాదు. ఓకేనా? తర్వాత 90 దగ్గరికి వెళ్ళాను, దాన్ని క్యాన్సిల్ చేద్దామంటే 4తోనే కట్ అయ్యేలా లేదు. సో అందుకే ఇది కూడా నా ఆన్సర్ కాదని పక్కన పెట్టాను. ఓకేనా అండి? నెక్స్ట్ తర్వాత ఎవరు సార్ అంటే 480. ఓకేనా? చిన్న నెంబర్ అదే కదా, 4తో క్యాన్సిల్ చేశాను. చూడండి, 4 1 4 2 8, దాని పక్కన 0. చూడండి, మరి 30తో భాగించబడిద్దా? భాగించబడిద్ది. మరి 60తో భాగించబడిద్దా? భాగించబడిద్ది. మరి 80తో భాగించబడిద్దా? లేదు. 80తో భాగించబడట్లేదు కాబట్టి నువ్వు కూడా నా ఆన్సర్ అయితే కాదు. ఓకేనా అండి? సో వెంటనే తరువాత మిగిలిపోయింది డి కాబట్టి వెంటనే డిని ఆన్సర్ గా చూస్ చేసుకున్నాను. నేను నమ్మను సార్ అంటే 4తో క్యాన్సిల్ చేసి చూడండి, 4 2 8, 4 4 16, దాని పక్కన ఒక 0. ఓకేనా? మరి భాగిస్తే వచ్చిన నెంబర్ ఎంత? 240. చూడండి, మరి దీన్ని 30 భాగిస్తుంది, మరి దీన్ని 60 భాగిస్తుంది, మరి దీన్ని 80 భాగిస్తుంది. ఓకేనా అండి? ఇక్కడ ఇచ్చిన సంఖ్యల్లో ఒక చిన్న సంఖ్య ఉంది. ఆ చిన్న సంఖ్య 4 చేత డివిజిబుల్ చేసినప్పుడు వచ్చిన ఒక నెంబర్ అంట
వీళ్ళందరి చేత భాగించబడాలి అన్నాడు. మరి అలా చెక్ చేసినప్పుడు వాళ్ళ ముగ్గురు వర్కౌట్ కాలేదు, మిగిలిపోయింది వీడే కాబట్టి వీడే ఆన్సర్ తీసుకో. లేదు సార్ అది నిజమో కాదో టెస్ట్ చేస్తాను అంటే ఇలా టెస్ట్ చేసి కూడా నువ్వేం చేయొచ్చు సార్ అంటే క్వశ్చన్ కి ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకేనా? కలపమంటే కలుపు, తీసేయమంటే తీసేయి, ఇంటూ చేయమంటే ఇంటూ చేయి, డివైడెడ్ బై చేయమంటే డివైడెడ్ బై చేయి. ఓకేనా? వాడు ఏం చెప్తే అది చెయ్యి, నువ్వు అంతకు మించి చేయాల్సింది ఏం లేదు. ఏం చేయాలో వాడే అక్కడ మనకి క్లియర్ గా ఇస్తాడు. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. మరి క్వశ్చన్ నెంబర్ 12 ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, ద స్మాలెస్ట్ స్క్వేర్ అండ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ 20, 25, and 30. చూడండి, 20, 25 మరియు 30 అనే సంఖ్యల చేత భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంట. సో వెంటనే వీడిని నేను ఎలిమినేషన్ చేశాను. ఎందుకు చేశారు సార్ అంటే వాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పర్ఫెక్ట్ స్క్వేర్ గురించి మాట్లాడుతున్నాడు. మరి నువ్వు స్క్వేరా? కాదు కదా, అందుకని నేను ఎలిమినేట్ చేశాను. ఓకేనా అండి? సో ఇప్పుడు వీళ్ళందరి చేత డివిజిబుల్ అయ్యే పర్ఫెక్ట్ స్క్వేర్ ఇక్కడ ఒకటి ఉందంట, అది కనుక్కోండి అన్నాడు. చూడండి, మరి ఇప్పుడు ఒక నెంబర్ 20 చేత భాగించబడాలి అంటే చివరిలో 0 ఉండాలి. మరి వీడి దగ్గర లేదు, వీడి దగ్గర లేదు కాబట్టి మీ ఇద్దరి వల్ల అయితే కాదు. ఖచ్చితంగా ఆన్సర్ ఏమై ఉంటుంది సార్ అంటే ఏ అయి ఉంటది. కావాలంటే చెక్ చేసుకో. చూడండి, ఈ నెంబరు 20 చేత భాగించబడుతుంది, మరి ఈ నెంబరు 25 చేత భాగించబడుతుంది, ఈ నెంబరు 30 చేత భాగించబడుతుంది. ఓకేనా? నువ్వు అడిగింది ఏంటి సార్ అంటే వీళ్ళ ముగ్గురు చేత భాగించబడే వర్గ సంఖ్య ఏది అన్నావు, కనిష్ట వర్గ సంఖ్య అన్నావు. ఓకేనా అండి? మరి వీళ్ళ ముగ్గురు చేత భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య ఎవరు సార్ అంటే 90 తప్ప ఇంకెవరికి అవకాశం లేదు, 900 తప్ప ఇంకెవరికి అవకాశం లేదు కాబట్టి వెంటనే 900 ఆన్సర్ గా మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా అండి? ఇలా ఎప్పుడైతే తీసుకోవడం నువ్వు అలవాటు చేసుకుంటావో అప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఒక ఆట ఆడుకోవచ్చు అండి. ఓకేనా? ఫస్ట్ నువ్వు నీట్ గా ప్రొసీజర్ కాన్సెప్ట్ అనేది నేర్చుకొని రావాలి. వచ్చిన తర్వాత ఎగ్జామ్ లో ఎలా అటెంప్ట్ చేయాలి? ఇలా మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 13 లో ఏమడుగుతున్నాడో చూద్దాం. చూడండి, ఫైండ్ ది లార్జెస్ట్ 3 digits నెంబర్, ఓకే, such that they are exactly divisible by 3, 4, and 5. చూడండి, 3, 4 మరియు 5ల చేత ఖచ్చితంగా భాగించబడే 3 అంకెల గరిష్ట సంఖ్యను కనుగొనండి. చూడండి, మరి 4, 3, 5ల చేత భాగించాలని. చూడండి, మరి వెంటనే 60 ఏమంటుంది అంటే వాళ్ళ ముగ్గురు చేత నేను భాగించబడతాను సార్ అంది. ఓకేనా? మరి 120 ఏమంటుంది? నేను కూడా భాగించబడతాను సార్ అంటుంది. ఓకేనా? మరి 240 ఏమంటుంది? నేను కూడా భాగించబడతాను సార్ అంటాను. చూడండి, మరి 960 ఏమంటుంది? నేను కూడా భాగించబడతాను. చూడండి, అంటే ఇక్కడ ఉన్న 4 ఏం చెప్తున్నాయి అంటే 3 చేత మేము అందరం భాగించబడతాం, 4 చేత మేము అందరం భాగించబడతాం, మరి 5 చేత కూడా మేము అందరం భాగించబడతాం సార్ అంటున్నాయి. ఓకేనా? మరి వాడు భాగించే సంఖ్య ఏది అని అడగలేదు. చూడండి, ఖచ్చితంగా భాగించబడే 3 అంకెల అన్నాడు. సో వెంటనే వీడు ఏమైపోయాడు? ఓహో 3 అంకెల సంఖ్య సార్, నేను 3 అంకెల సంఖ్య కాదు సార్, నేను 2 అంకెల సంఖ్యనే సార్, ఎలిమినేట్ అయిపోయాడు. ఓకేనా అండి? మరి 3 అంకెల ఏమడిగాడు? గరిష్ట సంఖ్య. చూడండి, పెద్ద సంఖ్య కావాలి అన్నాడు. మరి వీడికంటే వీడి పెద్దోడు, మరి వీడికంటే వీడి పెద్దోడు కాబట్టి సో వెంటనే ఎవరిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి సార్ అంటే ఆప్షన్ డి ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా అండి? ఇవి కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఏవో కొన్ని నెంబర్స్ ఇస్తాడు, వాటి చేత భాగించబడే 4 అంకెల పెద్ద సంఖ్య ఏది, 3 అంకెల చిన్న సంఖ్య ఏది, 6 అంకెల పెద్ద సంఖ్య ఏది, 8 అంకెల చిన్న సంఖ్య ఏది అని అడుగుతాడు. ఓకేనా? నువ్వు అక్కడ చూసి ఆప్షన్స్ ద్వారా ఏం చేస్తారంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయొచ్చు. అంతే తప్ప దీని ప్రొసీజర్ చేయడం కానీ మరి దీన్ని ఎలా చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నావంటే సమయం సరిపోదు. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. మరి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14 ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, ఫైండ్ ది స్మాలెస్ట్ 4 digit నెంబర్, ఓకే, such that they are exactly divisible by 12, 18, 21 and 28. చూడండి, 12, 18, 21 మరియు 28 అనే సంఖ్యల చేత ఖచ్చితంగా భాగించబడే 4 అంకెల కనిష్ట సంఖ్య ఏది? ఓకేనా? మరి 4 అంకెల సంఖ్యలు ఏ సంఖ్య కావాలి? చిన్న సంఖ్య కావాలంటే. ఓకేనా అండి? మరి ఇది 4 అంకెల సంఖ్య, ఇది 4 అంకెల సంఖ్య, ఇది 4 అంకెల సంఖ్య, ఇది 4 అంకెల సంఖ్య. సో అన్ని 4 అంకెల సంఖ్యలు. ఓకేనా అండి? మరి వీళ్ళందరి చేత భాగించబడే 4 అంకెల సంఖ్యల్లో ఏం కావాలి? చిన్న సంఖ్య కావాలి. సో వీళ్ళల్లో చిన్నవాడు ఎవడు? వీడు కాబట్టి వీడి దగ్గరికి వచ్చాను.
మరి వీడి దగ్గరకు వచ్చి 12తో భాగిస్తావా అన్నాను. నా వల్ల కాదు సార్ అన్నాడు. ఎందుకు అన్నాను. 12 చేత భాగించాలి అంటే 3 మరియు 4 చేత భాగించాలంట. మరి 4 చేత భాగించాలంటే చివర్లో ఉన్న 2 నెంబర్స్ 4 మల్టిపుల్ అయి ఉండాలి. చివర్లో ఉన్న 2 నెంబర్స్ 4 మల్టిపుల్ కాదు. మరి 3తో అన్నా భాగిద్దామంటే 6 + 1 7 అవుతుంది. మరి నేను 3తో భాగించబడను, 4తో భాగించబడను. 1 చేత భాగించబడకపోతేనే నన్ను ఇస్తిరి పాడేస్తారు. మరి 2 చేత భాగించబడను కాబట్టి నేను ఎలా భాగిస్తాను సార్ 12 చేత అంది. వెరీ గుడ్ అని చెప్పేసి వీడిని వదిలేశాను. ఓకేనండి. నెక్స్ట్ తర్వాత ఎక్కడికి వెళ్ళాను, 1008 దగ్గరికి వెళ్ళాను. ఎందుకు సార్ అంటే నాకు కావాల్సింది చిన్న సంఖ్య కదా. మరి దీని తర్వాత చిన్నవాడు వీడే కాబట్టి వీడి దగ్గరికి వెళ్ళాను. వీడిని అడిగాను 12 చేత భాగిస్తావా? షూర్ సార్ అన్నాడు. ఎందుకు అన్నాను. 3 మరియు 4 చేత భాగించాలి సార్. 8 + 1 అంటే 9. సో 9తో భాగించబడుతున్నాను అంటే 3తో కూడా భాగిస్తాను కదా సార్ అంది. ఓకే షూర్. మరి 08 చివర్లో 2 నెంబర్ 08 4 మల్టిపుల్ కాబట్టి నేను 4 చేత 3 చేత 2 చేత భాగిస్తున్నాను కాబట్టి 12 చేత భాగిస్తాను సార్ అంది. ఓకేనా. మరి 18 చేత భాగిస్తావా అన్నాను. సార్ ఇందాకే చెప్పాను కదా 8 + 1 అంటే 9. 9తో భాగిస్తాను. 4తో భాగించలోని 2తో ఎందుకు భాగించాను సార్? నేను 9 మరియు 2 చేత భాగిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా 18 చేత భాగిస్తాను సార్ అని చెప్పింది. ఓకేనా. మరి 21 చేత భాగించాలి అంటే 3 మరియు 7. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా సార్ 3తో భాగిస్తాను అని. మరి 7తో భాగిస్తానో లేదో చెక్ చేయండి సార్ అన్నాడు. చూడండి 7 1 7 ఎంత మిగిలింది? 3 మిగిలింది. 7 4 28 ఎంత మిగిలింది? 2 మిగిలింది. మళ్ళీ 7 4 ఎంత? 28. ఓకేనా. మొత్తం ఫిల్ఫిల్ అయిపోయింది కాబట్టి ఇది 3 చేత యూజ్ఫుల్ అవుతుంది, 7 చేత యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి 21 చేత భాగిస్తుంది. ఓకేనా అండి. మరి 28 చేత ఇందాకే కదా సార్ 4తో భాగిస్తానని తెలిసింది. మరి ఇప్పుడే కదా సార్ 7తో భాగిస్తానని తెలిసింది. 7 మరియు 4 చేత భాగిస్తున్నాను కాబట్టి 28 చేత ఖచ్చితంగా నేను భాగిస్తాను సార్ అని చెప్పేసి అదే మనకి చెప్పడం జరిగింది. ఓకేనా అండి. మరి వీళ్ళందరి చేత భాగించబడే అతి చిన్న సంఖ్య ఎవరు సార్ అంటే 1008. మరి వీళ్ళల్లో ఎవడన్నా భాగిస్తే ఏం చేస్తారు సార్ అంటే నాకు కావాల్సింది చిన్న నెంబర్ అండి. మరి వీళ్ళకన్నా చిన్న నెంబర్స్ ఇవి కాదు కదా. మరి వీళ్ళకన్నా చిన్న నెంబర్స్ కానప్పుడు ఇవి భాగించినా గానీ వాటిని నేనేం చెయ్యను సార్ అంటే ఆన్సర్ గా చూస్ చేసుకోను కాబట్టి వెంటనే ఇసిరి పక్కన పడేసాను. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 15 ఏమంటున్నాడు ఒకసారి అయితే చూద్దాం. చూడండి find the largest number, okay, that when divided by 10, 20 and 30 leave remainder 1 in each case. చూడండి ఏమంటున్నాడు 10, 20, 30 చేత భాగించబడుతూ ప్రతి సందర్భంలోనూ 1ని శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్య. ఏ సంఖ్య కావాలి? చిన్న సంఖ్య. ఓకేనా అండి. 10తో భాగిస్తే 1 శేషం ఇవ్వాలి, 20తో భాగిస్తే 1 శేషం ఇవ్వాలి, 30తో భాగిస్తే 1 శేషం. ఓకేనా. ఇక్కడ ఉన్న ఈ 3 నెంబర్స్ లో ఏ నెంబర్ తో భాగించిన శేషం ఎంత ఇవ్వాలి? 1 ఇవ్వాలి. ఓకేనా. శేషం 1 ఇచ్చే చిన్న సంఖ్య ఏది అంటున్నాడు. ఓకేనా. సో వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళాను? 59 దగ్గరికి వెళ్ళారు. ఎందుకు సార్ మీరు 59 దగ్గరికి వెళ్ళారు? మీ ఇష్టమా అంటే వాడు ఏమడిగాడు? చిన్న సంఖ్య అన్నాడు కాబట్టి వెంటనే 59 దగ్గరికి వెళ్ళాను. ఎవరితో భాగిద్దాం? 10తో భాగిద్దాం. 50 10 500 ఎంత శేషం? 9 వచ్చింది. శేషం ఎంత రావాలి? 1 రావాలి. 9 వచ్చింది కాబట్టి వీడు నా ఆన్సర్ కాదు. ఓకేనా. తరువాత చిన్న సంఖ్య ఎవరు? 60 దగ్గరికి వెళ్ళాను. చూడండి మరి ఇప్పుడు 10తో భాగించాను అనుకోండి, ఎంత శేషం? 0. మరి నాకు శేషం ఎంత రావాలి? 1 రావాలి కాబట్టి అరే నీ వల్ల కూడా కాదురా అని చెప్పేసి వాడిని పక్కన పెట్టేశాను. ఓకేనా అండి. మరి ఇప్పుడు చూడండి 61 దగ్గరికి వెళ్ళాను. తర్వాత చిన్న నెంబర్ వాడే కదా. 10తో భాగిస్తే 6 10 60, 1 రిమైండర్. ఓకే. మరి 20తో 23 60, 1 రిమైండర్. ఓకే. మరి 30తో 32 60, 1 రిమైండర్. ఓకేనా అండి. వీళ్ళ ముగ్గురు చేత భాగించబడుతూ రిమైండర్ ఎంత ఇవ్వాలి? 1 ఇవ్వాలి. సో వెంటనే ఆన్సర్ ఏం తీసుకున్నాను సార్ అంటే 61 అని తీసుకొని వెళ్ళిపోయాను. ఓకేనా. మరి వెంటనే నన్ను 121 పిలిచింది. ఏమని సార్ అంటే చూడండి సార్ 10 చేత భాగిస్తే నేను 1 శేషాన్ని ఇస్తా, 20 చేత భాగిస్తే నేను 1 శేషాన్ని ఇస్తా, మరి 30 చేత భాగిస్తే నేను 1 శేషాన్ని ఇస్తా. అవునా కాదా? మరి వాడిచ్చిన శేషాన్నే నేను ఇస్తున్నాను, నన్ను ఆన్సర్ గా తీసుకోకుండా వాడిని ఎందుకు తీసుకున్నావు సార్ అంది. అప్పుడు నేను వాడికి ఏం చెప్తున్నా అంటే క్వశ్చన్ ని క్లియర్ గా చదువురా బాబు అని చెప్తున్నాను. ఓకేనా అండి. వీళ్ళ ముగ్గురు చేత భాగించినప్పుడు 1 శేషాన్ని ఇచ్చే కనిష్ట సంఖ్య చిన్న సంఖ్య కావాలి. ఓకేనా అండి. మరి ఇప్పుడు నువ్వు ఇస్తున్నావు,
ఇస్తున్నావు, ఇద్దరు ఓకే. మరి నాకు కావాల్సింది చిన్న సంఖ్య కదా, మీ ఇద్దరిలో చిన్న సంఖ్య 61 కాబట్టి వాడిని తీసుకుంటాను, నిన్ను తీసుకోండిరా బాబు అని చెప్పి నేను వాడిని ఏం చెప్తున్నాను సార్ అంటే క్వశ్చన్ కి ఆన్సర్ అనేది చెప్తున్నాను. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, చాలా మందికి ఆ డౌట్ ఉంటది, ఎందుకు సార్ దాన్ని తీసుకోకుండా దీన్ని తీసుకుంటున్నారు అని. ఆ డౌట్ కోసం చెప్పాను. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16 ఏమంటున్నాడు, ఫైండ్ ది 3-digit large number, okay, that when divided by 6, 9 and 12 leaves a remainder 3 in each case. చూడండి ఏమంటున్నాడు, 6, 9 మరియు 12లచే భాగిస్తూ ప్రతి సందర్భంలోనూ 3ని శేషంగా ఇచ్చే 3 అంకెల గరిష్ట సంఖ్య ఏది. చూడండి, మరి ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబరు 6 చేత గాని 9 చేత గాని 12 చేత గాని. ఓకేనా, వీళ్ళ ముగ్గురులో ఎవరి చేతన్నా భాగించు, 6 చేత భాగించినా 3 శేషం ఇచ్చిద్ది, 9 చేత భాగించినా 3 శేషం ఇచ్చిద్ది, 12 చేత భాగించినా గాని ఎంత శేషం ఇచ్చిద్ది, 3 శేషం ఇచ్చిద్ది. ఆ 3 శేషం ఇచ్చే 3 అంకెల గరిష్ట సంఖ్యను కనుగొనండి అన్నాడు. ఓకేనా, మరి వెంటనే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాను సార్ అంటే ఇక్కడికి వెళ్ళారు. ఎందుకు సార్ మీరు ఇక్కడికి వెళ్ళారు అని మీరు నన్ను అడుగుతారు. ఓకే, నాకు కావాల్సింది ఏంటిది, 3 అంకెల గరిష్ట సంఖ్య. మరి వీళ్ళల్లో గరిష్ట సంఖ్య ఎవడు సార్ అంటే వీడు కాబట్టి వెంటనే వీడి దగ్గరికి వెళ్ళాను. ఓకేనా, మరి వీడి దగ్గరికి వెళ్ళి అడిగాను, నువ్వు 9తో భాగిస్తావా అన్నాను. ఎందుకు సార్ 9ని తీసుకున్నారు అంటే 9 డివిజిబిలిటీ రూల్ ఈజీ కాబట్టి. ఓకేనా అండి, మరి 9కి 9 క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగిలింది, 6 మిగిలింది. ఓకేనా, అంటే ఈ నెంబర్ ని 9తో భాగిస్తే శేషం ఎంత వచ్చింది, 6 వచ్చింది. బట్ నాకు రావాల్సిన శేషం 3 కాబట్టి వీడు నా ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ తర్వాత వీడి దగ్గరికి వెళ్ళాను. ఎందుకని, తర్వాత పెద్ద నెంబర్ వాడే కదా, సో వాడిని అడిగాను. చూడండి ఒకసారి, మరి ఇప్పుడు 9 తీసుకున్నాను, మరి 9, 9 క్యాన్సిల్ అయిపోతే రిమైండర్ ఎంత వచ్చింది, 8 వచ్చింది. మరి రిమైండర్ నాకు ఎంత రావాలి, 3 రావాలి. కాబట్టి వెంటనే ఇది కూడా నా ఆన్సర్ కాదు అని చెప్పేసి నాకు ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఆన్సర్ ఏ ఉండాలి లేకపోతే సి ఉండాలి. ఓకేనా అండి. సో వెంటనే ఇక్కడ 9తో క్యాన్సిల్ చేద్దామని చూశాను. చూడండి, ఇక్కడ 9 వీడిని 2 అప్పిమందాం, 9, 9 క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగిలింది, 3 మిగిలింది. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. సో ఈ నెంబర్ ని 9తో భాగిస్తే ఖచ్చితంగా రిమైండర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది అని అర్థమైంది. సో వీటిని కూడా చెక్ చేద్దామని చూశాను. చూడండి, మరి నా దగ్గర ఉన్న నెంబర్ ఎంత సార్ అంటే 975. దీన్ని ఎవరితో క్యాన్సిల్ చేద్దాం, 6తో. చూడండి, 6 ఒకట్లు ఎంత సార్ అంటే 6, ఇంకెంత మిగిలింది సార్ అంటే 3 మిగిలింది. ఓకేనా, 6 6లు 36, ఎంత మిగిలింది, 1 మిగిలింది. ఓకేనా, 6 2 12, ఎంత మిగిలిపోయింది సార్ అంటే 3 మిగిలింది. ఓకేనా, ఈ నెంబర్ ని 6తో భాగిస్తే శేషం ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఓకేనా, మరి ఇదే నెంబర్ ని 975, మరి దీన్ని ఇందాక 9తో భాగించాను, ఎలా భాగించానో చూడండి ఒకసారి. 9 ఒకట్లు 9, 9 8లు 72, 72 పోతే ఎంత మిగిలింది, 3 మిగిలింది. అంటే రిమైండర్ ఇక్కడ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఓకేనా, మరి 975, మరి దీన్ని కూడా ఎవరితో భాగిద్దాం సార్ అంటే 12తో భాగిద్దామండి. ఓకేనా, 12 ఎందులు ఎంత సార్ అంటే 96, ఎంత మిగిలింది, 1 మిగిలింది, దాని పక్కన 5 ఉంది. 12 ఒకట్లు 12, ఎంత మిగిలిపోయింది సార్ అంటే మళ్ళీ 3 అనేది మిగిలిపోయింది. ఓకేనా, మరి ఈ నెంబర్ ని 6తో భాగించిన శేషం 3, మరి 9తో భాగించిన శేషం 3, మరి 12తో భాగించిన శేషం 3. వాడు చెప్పింది అదే కదా, వీళ్ళ ముగ్గురులో ఏ నెంబర్ ని తీసుకున్నా గానీ భాగించినప్పుడు రిమైండర్ ఎంత రావాలి, 3 రావాలి. మరి అదే విధంగా ఉన్న వాటిలో పెద్ద నెంబర్ ఏంటి అన్నాడు. ఒకవేళ ఈ నెంబర్ కూడా అదే విధంగా వస్తే మీరు ఏం చేస్తారు సార్ అంటారు. ఓకేనా, నాకు కావాల్సింది పెద్ద నెంబర్, మరి దీనికంటే ఇది పెద్ద నెంబర్ కాదు కాబట్టి వీడిని చెక్ చేయవలసిన అవసరం లేదు. ఓకేనా అండి, చెక్ చేసినా గానీ నీకే అర్థమవుతుంది సో ఆ క్వశ్చన్ కి ఇది ఆన్సర్ కాదు అని. ఓకేనా, ఎక్కడుంది ఆన్సర్, ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో అప్పుడే నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవుతావు. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 17. మరి క్వశ్చన్ నెంబర్ 17 ఏమంటున్నాడో చూద్దాం. ఓకేనా, the largest multiple of 9, okay, which one divided by 5, 6, 7 and 8 leaves remainder 3 in each case. చూడండి ఏమంటున్నాడు, 5, 6, 7 మరియు 8ల చేత భాగించబడుతూ ప్రతి సందర్భంలోనూ 3ని శేషంగా ఇచ్చు 9 యొక్క కనిష్ట గుణిజం. చూడండి,
అంటే ఇక్కడ ఏమంటున్నారు సార్ అంటే 5 చేత గాని 6 చేత గాని 7 చేత గాని 8 చేత గాని ఎవరి చేత భాగించినా గాని రిమైండర్ ఎంత రావాలంట 3 రావాలంట. మరి రిమైండర్ 3 వస్తూ ఆ నెంబర్ ఖచ్చితంగా ఏమై ఉండాలి సార్ అంటే 9 మల్టిపుల్ అయి ఉండాలి అంటున్నాడు. చూడండి ఎంత వాడు క్వశ్చన్ ఏ విధంగా లెవెల్ పెంచుకుంటా వెళ్తున్నాడు అని చూడాలి. ఓకేనా, అంటే వీళ్ళందరి చేత భాగించబడాలి, ప్రతి సందర్భంలో శేషం 3నివ్వాలి. మరి 3నివ్వడమే కాకుండా ఆ నెంబర్ ఏమై ఉండాలి 9 మల్టిపుల్ అయి ఉండాలి. మరి అదే విధంగా ఆ సంఖ్య ఏమై ఉండాలి సార్ అంటే చిన్న సంఖ్య అయి ఉండాలి అంటున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి వీళ్ళల్లో ఫస్ట్ నేను ఎవరిని తీసుకుంటాను సార్ అంటే వీడిని తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటున్నారు సార్ మీరు అంటే వీళ్ళందరికంటే చిన్న నెంబర్ వీడే కదా, సో వీడి దగ్గరికి వెళ్ళాను. మరి వీడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాను 5తో భాగించాను వీడిని. మరి 5తో భాగిస్తే చివరిలో 6 ఉంది కాబట్టి ఎంత రిమైండర్ 1 వచ్చింది. మరి రిమైండర్ ఎంత రావాలి 3 రావాలి. కాబట్టి అరే నీ వల్ల కాదు పక్కెళ్ళిపోమని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ తర్వాత ఎవరిని చెక్ చేయాలి సార్ అంటే తరువాత చిన్న నెంబర్. చూడండి మరి తరువాత చిన్న నెంబర్ ఇది కాబట్టి దీన్ని చెక్ చేస్తాను. ఓకేనా, మరి 5తో భాగిస్తే రిమైండర్ ఎంత వచ్చింది 4 వచ్చింది. రిమైండర్ ఎంత రావాలి నాకు 3 రావాలి. కాబట్టి ఇది కూడా నా ఆన్సర్ కాదు. ఓకేనా, మరి తర్వాత చిన్న నెంబర్ ఎవరు సార్ అంటే వీడి దగ్గరికి వెళ్ళాను. ఓకేనా, మరి దీన్ని కూడా 5తో భాగించాను. రిమైండర్ ఎంత వచ్చింది 3 వచ్చింది. నాకు రావాల్సింది 3నే కాబట్టి సో వెంటనే ఇక్కడ 3 రావడం జరిగింది. ఓకే, సాటిస్ఫై. నెక్స్ట్ తర్వాత చూడండి 6తో భాగిద్దాం అని చూసాను. చూడండి ఇక్కడ 6తో భాగిస్తే ఓకే, ఇక్కడ 6తో భాగిద్దాం ఒకసారి చూడండి. మరి 6తో భాగిస్తే 6 రెళ్ళు 14. ఓకే, నెక్స్ట్ తర్వాత అదే 6తో భాగిస్తే 6 రెళ్ళు 12. 12 పోతే ఎంత మిగిలింది సార్ అంటే 4 మిగిలింది. ఓకేనండి, 8 6 48. సో ఎంత శేషం 3. ఓకే, క్లియర్ అండ్ క్లారిటీ. నెక్స్ట్ 7తో భాగించాను. ఎంత సార్ శేషం అంటే చూద్దాం. చూడండి 7 రెళ్ళు 14. ఎంత మిగిలింది 2 మిగిలింది. 7 4 28. మళ్ళీ రిమైండర్ 3. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఒకసారి దీన్ని మనం 8తో క్యాన్సిల్ చేద్దాం. 8 రెళ్ళు 16. 8 1 8. ఎంత మిగిలింది మళ్ళీ 3 మిగిలింది. ఓకేనా అండి, వీళ్ళ నలుగురు చేత భాగించినప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది సార్ అంటే 3 రావడం జరిగింది. మరి అదే విధంగా ఇది ఏమై ఉండాలి 9 మల్టిపుల్ అయ్యి ఉండాలి. చూడండి 8 + 1 9. 9 అను ఇక్కడ చూడండి 3 + 6 9. అంటే 9 9 ఎంత 18. ఓకేనా, సో కన్ఫామ్ గా ఇది ఏమై ఉంటుంది సార్ అంటే 9 మల్టిపుల్ అయి ఉంటుంది. సో వెంటనే ఎవరిని ఆన్సర్ గా చూస్ చేసుకుంటున్నాను సార్ అంటే ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడో అది నువ్వు చేయగలిగావు అంటే క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చేసినట్టే అర్థంగా నువ్వు భావించాలి. ఓకేనా అండి, ఇక్కడ నువ్వు కొత్తగా ఏమి చేయాల్సిన లేదు, వాడు ఏం చేయమంటాడో చేయాలి. వీళ్ళందరి చేత భాగించినప్పుడు శేషం ఎంత రావాలన్నాడు 3 రావాలన్నాడు, 3 వచ్చింది. మరి అదే విధంగా అది ఏమై ఉండాలి 9 మల్టిపుల్ అయి ఉండాలి అన్నాడు. మరి ఇది 9 మల్టిపుల్ అయ్యిందా లేదా అయ్యింది. కాబట్టి సో వెంటనే దాన్ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి వెంటనే వేరే వాడికి డౌట్ వచ్చింది మరి ఇది కూడా అయితే ఏం చేస్తారు సార్ అని. చూడండి మరి వాడు అడుగుతుంది చిన్న సంఖ్య, మరి దీనికంటే ఇది చిన్న సంఖ్య కాదు కాబట్టి దీన్ని ఆన్సర్ గా నేను కన్సిడర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. మరి క్వశ్చన్ నెంబర్ 18 ఏమంటున్నాడో చూద్దాం. చూడండి ఏ నెంబర్ when divided by 20, 30, 40 respectively, okay, leaves a remainder 12, 22 and 32 respectively. ఓకే, వాట్ ఈస్ ది లిస్ట్ ఆఫ్ ది సచ్ నెంబర్. చూడండి ఒక సంఖ్యను 20, 30, 40లు విడివిడిగా విభజించినప్పుడు అవి వరుసగా 12, 22, 32ను శేషాలుగా ఇచ్చే కనిష్ట సంఖ్య ఏది. చూడండి మరి ఇక్కడ ఏదో ఒక సంఖ్య ఉందంట చిన్న సంఖ్య. ఓకేనా, మరి ఇక్కడ ఉన్న ఒక కనిష్ట సంఖ్య ఏం చేస్తుంది సార్ అంటే వీళ్ళ చేత భాగించబడినప్పుడు ఓకేనా 20తో భాగిస్తేనేమో 12 శేషం అంట, 30తో భాగిస్తేనేమో 22 శేషం అంట, మరి 40తో భాగిస్తేనేమో 32 శేషాన్ని ఇచ్చే ఒక సంఖ్య ఉంది. ఆ సంఖ్యను నువ్వు చెప్పగలవా అంటున్నాడు. ఓకేనా అండి, ఇందాక శేషం ఎలా ఉంది 1 రావటం లేదా 3 రావడం లేదా 5 రావటం అనేది కామన్ గా ఉండేది. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ అంటే ఒక నెంబర్ తో భాగిస్తే ఒక శేషం, రెండో నెంబర్ తో భాగిస్తే మరొక శేషం, మరి మూడో నెంబర్ తో భాగిస్తే ఇంకో శేషం అని చెప్పేసి వాడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, మరి వాడు ఏమంటున్నాడు నిశ్శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్య అంటే చిన్న సంఖ్య. సో వెంటనే వీళ్ళలో చిన్నవాడు 92 కాబట్టి వీడిని రమ్మన్నాను. చూడండి మరి వీడిని ఎవరితో భాగిద్దాం సార్ అంటే 92 కదా, సో వీడిని వెంటనే 20తో భాగిద్దాం. చూడండి 20తో భాగించామనుకోండి 24 80. మరి ఎంత మిగిలింది సార్ అంటే 12 మిగిలింది. అవును నువ్వు చెప్పినట్టే 12 వచ్చింది. ఓకేనా,
మరి 30తో భాగిద్దాం. చూడండి 33 90 ఎంత మిగిలింది? 2 మిగిలింది. మరి వీడు ఎంత మిగిలాలన్నాడు? 22 మిగిలాలన్నాడు. బట్ 9 మిగిలింది కాబట్టి వెంటనే వీడిని మనం ఏం చేద్దాం సార్ అంటే ఎలిమినేట్ చేసేద్దాం. ఓకేనా? ఎందుకని మేము అనుకున్న విధంగా నువ్వు లేవు కాబట్టి. ఓకే, నెక్స్ట్ తర్వాత చూద్దామని చూసాను. తర్వాత చిన్న నెంబర్ ఎవరు సార్ అంటే 112. ఓకేనా? మరి ఈ 112నే నేను నా ఆన్సర్ ఏమోనని అనుకున్నాను. చూడండి ఇప్పుడు 20తో భాగిద్దాం. చూడండి 25లు ఎంత సార్ అంటే 100. మరి ఎంత మిగిలిపోయింది? 12 మిగిలిపోయింది. షూర్. మరి 30తో భాగిద్దాం. చూడండి 3 3 90. ఓకేనా అండి? మరి 90 పోతే ఇంకెంత మిగిలింది? 22. షూర్. ఓకే. మరి 40తో భాగిద్దాం. చూడండి 4 2 8 80. ఓకేనా అండి? మరి 80 పోతే ఇంకెంత మిగిలింది సార్ అంటే 32 మిగిలింది. కాబట్టి మేము అనుకున్న విధంగా ఉన్న నెంబర్ ఎవరు సార్ అంటే 112 కాబట్టి వెంటనే 112 ఆన్సర్ గా చూస్ చేసుకుంటాను. ఓకేనా అండి? 20తో భాగిస్తే 12 శేషం రావాలి, 30తో భాగిస్తే 22 శేషం రావాలి, మరి 40తో భాగిస్తే 32 శేషం రావాలి అని నువ్వే చెప్పావు. ఓకేనా? నువ్వు చెప్పిన విధంగానే శేషం ఇచ్చే నెంబర్ ఇది. మరి ఆ నెంబర్ లో కూడా ఏమై ఉండాలి? చిన్న నెంబర్ అన్నా. ఓకేనా అండి? మరి మొదటి చిన్న నెంబర్ వీడి వల్ల కాలేదు, తర్వాత చిన్న నెంబర్ వీడు. సో వెంటనే వాడిని ఆన్సర్ గా చూస్ చేసుకున్నాం. ఒకవేళ ఈ నెంబర్స్ ఇచ్చినా మేము ఏం చేయం? ఆన్సర్ గా చూస్ చేసుకోం. ఎందుకని? నువ్వు అడిగింది చిన్న నెంబర్. ఓకేనా? ఆ 2 నెంబర్స్ దీనికంటే పెద్దవి కాబట్టి ఒకవేళ అవి కూడా ఇదే విధంగా శేషం ఇచ్చినప్పటికీ దాన్ని మేము కన్సిడర్ చేయము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎక్కడుంది ఆన్సర్? బిలో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 19 ఏమంటున్నాడో ఒకసారి అయితే చూద్దాం. చూడండి ఫైండ్ ది స్మాలెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7. ఓకే, విచ్ వన్ డివైడెడ్ బై 6, 8, 12 and leaves remainder 4, 6, and 10 respectively. చూడండి 6, 8 మరియు 12లతో విభజించినప్పుడు వరుసగా 4, 6 మరియు 10లను శేషాలుగా ఇచ్చే 7 యొక్క కనిష్ట గుణిజం ఎంత? ఓకేనా? మరి ఇక్కడ 7 యొక్క గుణిజం ఉందంట. ఓకేనా? మరి వీళ్ళల్లో 7 చేత భాగించబడే ఒక నెంబర్ ఉందంట. ఆ నెంబర్ ఏం చేసి ఇస్తారంటే 6తో భాగిస్తే 4 శేషం, 8తో భాగిస్తే 6 శేషం, మరి 12తో భాగిస్తే 10 శేషం ఇస్తుంది. ఆ నెంబర్ ని కనుక్కోగలవా అంటున్నాడు. షూర్, ఖచ్చితంగా. చూడండి మరి ఇక్కడ వాడు అడుగుతుంది కనిష్ట అంటే చిన్నది కదా. సో వీళ్ళల్లో చిన్నవాడు 49 కాబట్టి 49 తీసుకున్నాను. చూడండి 6తో క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను. ఓకేనా? మరి 6తో 8 6లు 48 కొట్టే రిమైండర్ ఎంత ఉంది? 1 ఉంది. మరి వీడేం చెప్తున్నాడు? 6తో భాగిస్తే 4 మిగిలాలి అన్నాడు. మరి 1 మిగిలింది కాబట్టి వీడు నా ఆన్సర్ కాదు, అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 70ని నేనేమనుకున్నాను సార్ అంటే నా ఆన్సర్ ఏమోనని ఎజంప్షన్. ఓకేనా అండి? ఇక్కడ మొత్తం మన ఎజంప్షన్ ద్వారానే చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి మరి ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేశాను. ఓకేనా? 6 1 6 ఎంత మిగిలింది? 10 మిగిలింది. 6 1 6 సో ఎంత మిగిలిపోయింది? 4 మిగిలింది. నువ్వు చెప్పినట్లే 6తో భాగిస్తే 4 మిగిలిపోయింది. ఓకేనా? నెక్స్ట్ 8తో భాగిద్దాం. చూడండి 8 64. మరి 64 పోతే ఎంత మిగిలింది సార్ అంటే 6 మిగిలింది. నువ్వు చెప్పినట్లే 6 మిగిలింది. ఓకేనా? మరి 12తో క్యాన్సిల్ చేద్దాం. 12 5లు ఎంత సార్ అంటే 60. ఎంత మిగిలిపోయింది? 10 మిగిలిపోయింది. ఓకేనా? నువ్వు చెప్పినట్టుగానే 6తో భాగిస్తే 4 మిగిలిపోయింది, 8తో భాగిస్తే 6 మిగిలిపోయింది, 12తో భాగిస్తే 10 మిగిలిపోయింది. అదే విధంగా అది ఏమవుతుంది సార్ అంటే 7 మల్టిపుల్ అవుతున్న చిన్న సంఖ్య అవుతుంది. ఓకేనా అండి? మరి వెంటనే ఎవరిని ఆన్సర్ గా నేను చూస్ చేసుకుంటాను సార్ అంటే 70ని ఆన్సర్ గా చూస్ చేసుకుంటాను. మరి వీటిని మీరు చెక్ చేయరా సార్ అంటే చెక్ చేయనండి. ఎందుకని? వాడు అడుగుతుంది చిన్న సంఖ్య. ఓకేనా? మరి ఇది చిన్న సంఖ్య కాబట్టి వీళ్ళందరికంటే సో వెంటనే మనం ఎవరిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి సార్ అంటే బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చేయొచ్చు. మరి ఈ క్వశ్చన్ కి ఒకసారి మీరు ఆన్సర్ చేసి చూడండి. మరి 4 అంకెల సంఖ్య అంటున్నాడు, దీన్ని ఒకసారి క్లియర్ గా చదవండి. మరి చదివిన తర్వాత వాడు ఏం అడుగుతున్నాడు, మరి ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి అని మీరు ట్రై చేసినట్లయితే విత్ ఇన్ సెకండ్స్ లో మీకు ఆన్సర్ వచ్చిందండి. ఓకేనా? మీరు ఏ క్వశ్చన్స్ చూసి కంగారు పడాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఓకేనా? దీంట్లో ఆల్మోస్ట్ 95% క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఇదే విధంగా ఉంటాయి. ఆ క్వశ్చన్ ని నువ్వు క్లియర్ గా చదివి క్లియర్ గా అర్థం చేసుకున్నావు అనుకోండి, విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఆ 5% క్వశ్చన్స్ కి కొంచెం మనకి సబ్జెక్ట్ అవసరం అవుతుంది. దానికి సంబంధించి కొంత మనం కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అది మనం యాప్ లో ఇచ్చాం కాబట్టి
కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎవరికైతే అతి త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయో, మేము ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం సార్, మాకు ఎక్కువ సమయం లేదు సార్, మాకు రివిజన్ చేయడానికి సమయం సరిపోవట్లేదు అనుకునే విద్యార్థుల కోసమే ఈ విధంగా మనం వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా అండి? ఈ వీడియోస్ ఇంకా మన విద్యార్థులకి చేరాలని మీరు ఖచ్చితంగా షేర్ చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.